శ్రీ గురుభ్యో నమః. జగదీశ శంకర, హరహర శంకర. ఈ రోజుల్లో మనిషి చాలా గజిబిజిగా అయిపోయాడు. ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగాలు, వ్యాపార వ్యవహారాలు, ఇంకా స్కూల్స్, కాలేజెస్ హడావిడిగా ఉంటుంది గదా! మార్నింగ్‌లో ఏమైనా మనకి పూజా కార్యక్రమాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా కొన్ని కొన్ని సార్లు ప్రశాంతంగా చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందనే శంకర భగవత్పాదులు చక్కనైనటువంటి శ్లోకాన్ని శివుడికి అపరాధ భావంతో చేశారు. జీవితంలో ఎంత హడావుడిగా ఉన్నా పరమేశ్వరుని ధ్యానం మాత్రం ఆపకూడదు. మీలో ఎంతమంది జాబ్ అండ్ స్టడీస్ వల్ల పూజ చేయడం అవ్వట్లేదు, నాకు కుదరటం లేదు, ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయట్లేదు కింద కామెంట్ రూపంలో మాత్రం తెలపండి. భోళాశంకరుడు కదండీ! ఆయన క్షమాపణ మనస్సుతో చెప్తే ఉప్పొంగిపోతాడనమాట. అందుకని ఈ చక్కనైనటువంటి శ్లోకం చాలా బావుంటుంది. వినండి. స్నాత్వా ప్రత్యూష కాలే స్నపన విధి విధౌ నాహృతంగాంగతోయం పూజార్థం వా కదాచిత్ బహుధర గహనే ఖండబిల్వీదలం వా నానీతా పద్మమాలా సరసి వికసిత గంధ పుష్పైస్త్వదర్థం క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. పొద్దున్నే స్నానం చేస్తాను విధ్యుక్తంగా. నాహృతం గాంగతోయం. నా చేతులతో అభిషేకం కొరకు గంగని తేలేదు. అలాగే అఖిండ బిల్వీ దళంబ. నానా ప్రయాసపడి, కష్టించి, శ్రమించి మొక్కకి ఉన్నటువంటి ముల్లుని జాగ్రత్తగా పక్కకు పెట్టి, జాగ్రత్తగా బిల్వదళం మళ్ళీ ఛిద్రం అవ్వకుండా దళం దళంగానే ఉండి అంటే ఖండనం అవ్వకూడదు బిల్వదళం. అందులో ధర్మం కూడా చెప్తారు. స్ఫుటంగా చెప్తారు శంకర భగవత్పాదులు ఏం చెప్పినా. బిల్వదళాలంటే కేవలం ఒక ఆకులు అనుకుంటున్నావేమో, అలా కాదు. 3 ఉండాలి. దాన్ని చాలా ఆ ముల్లు తగలకుండా జాగ్రత్తగా కొయ్యాలి. కోసి దాన్ని ఏరుకొనొచ్చి నీకు పూజ చెయ్యాలి శివ. అలా చెయ్యలేకపోయాను. సరస్సుల్లో ఉన్నటువంటి పద్మముల్ని అంటే ఆ తామర పువ్వుల్ని చక్కగా ఆ బురద పంకిలంలో దిగి, వెళ్లి, శ్రమించి, కోసి, వాటిల్ని తెచ్చి, గుచ్చి, కూర్చి నీకు దండగా కూడా వేయలేకపోయాను శివ. ఓ మహాదేవ, ఓ పరమశివ, నా ఈ అపరాధాన్ని క్షమింపుడు అనగానే ఆయన భోళాశంకరుడు పొంగిపోయి మనల్ని అనుగ్రహించి, "అయ్యో! నువ్వేం చేసావురా, నన్ను స్తుతించావు కదరా! సరిపోతుందిలే" అని చెప్పి అనుగ్రహం ఇస్తాడనమాట. అది ఈ శ్లోకం విశేషం. దేవతార్చన అనేటువంటిది భగవంతుని స్మరించలేదు అన్న పక్షంలో ఈ యొక్క శ్లోకం విన్న, చదువుకున్న చక్కనైనటువంటి మానసిక పరిపక్వత పొంది ఒత్తిడి తగ్గుతుందనమాట. అంటే బాహ్యంగా మనం పూలు, పళ్ళు సమర్పించలేదు. ఇక్కడ ఈ శ్లోక రూపంలో అపరాధ భావంతో ఈశ్వరుడికి నైవేద్యం చేశారన్నమాట. శుభం.